లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇప్పుడు మనకి కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ డైరెక్ట్గా కాస్ ఏఎక్స్ బిఎక్స్ ఫార్ములా లేదు, మనకి సైన్ ఏఎక్స్ బిఎక్స్ ఫార్ములా ఉంది. సైన్ ఏఎక్స్ బిఎక్స్ అంటే ఏంటి ఫార్ములా? ఏ. చూడండి, మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఫార్ములా ఉంది, ఆన్సర్ వచ్చి ఏ. అదే కాస్ ఏఎక్స్ బై ఎక్స్ ఫార్ములా లేదు కాబట్టి ఏం చేయాలి? సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ అంటే ఎలా ఉంది నాకు చూడడానికి? కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్, కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటి? కాస్ సి మైనస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. కంపల్సరీ 4 ఫార్ములాస్ ఉన్నాయి ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్లో, నేర్చుకోండి. సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి. సో కాస్ సి మైనస్ కాస్ డి కాబట్టి ఏమవుతుంది నాకు? మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఎట్ రాసుకోవచ్చు? ఎక్స్ టైమ్స్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనస్ 2 సైన్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఏమవుతుంది నాకు? ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ ఒకటి, ఇంకోటి సైన్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇక్కడికి ఎక్స్ ఇక్కడికి ఎక్స్ అని చూడండి. ఇప్పుడు నాకు ఇది ఫార్మాట్ ఎలా ఉంది చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇక్కడ చూడండి అమ్మా, లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఇదంతా సమ్ కే అనుకోండి. సైన్ కేఎక్స్ బై ఎక్స్ కదా, సైన్ కేఎక్స్ బై ఎక్స్ ఏమవుతుంది నాకు? కే. కే బదులు ఏముంది ఇక్కడ నాకు? ఏ ప్లస్ బి బై 2. సో కాబట్టి మైనస్ 2 ఇంటూ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఇది చూడండి, ఇదంతా సమ్ కే అనుకోండి. సైన్ కేఎక్స్ బై ఎక్స్ ఏమవుతుంది నాకు? కే అంటే ఏ మైనస్ బి బై 2. సో 2 క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమవుతుంది నాకు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ముందర ఏమవుతుంది నాకు? మైనస్ కదా, అంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. చాలా 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 ఇంపార్టెంట్. ఇది కంటిన్యూట్లో కూడా అడుగుతారు 4 మార్క్స్కి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. చూడండి క్వశ్చన్ చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిటర్మినేటా ఇండిటర్మినేటా ఎలా కనుక్కుంటాం మనము? డైరెక్ట్గా వాల్యూ పెట్టి చూస్తాం. ఓకే, డైరెక్ట్గా వాల్యూ పెట్టి చూడండి. 3 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 2 బై 3 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 3 ప్లస్ 9. 0/0 రావట్లేదు కాబట్టి డైరెక్ట్గా వాల్యూ పెట్టేయచ్చు. ఓకే, పెట్టి చూడండి. 992 ఎంత? 20 బై 9 9 18. 18/0 ఎంత మనకి? అన్డిఫైన్. ఓకే, నాట్ డిఫైన్ రావచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 డివైడెడ్ బై 2x క్యూబ్ ప్లస్ 3x మైనస్ 7. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. చూడండి చాలా ఇంపార్టెంట్. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ వచ్చినప్పుడు అంతా ఇలానే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ వస్తే ఏం చేయాలి? ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ వస్తే న్యూమరేటర్ నుంచి డినామినేటర్ నుంచి హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ టెన్స్ కామన్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ వచ్చి పైన ఒక పాలినామియల్, డినామినేటర్లో ఒక పాలినామియల్ వస్తే ఏం చేయాలంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీసుకోవాలి. సో అప్పుడు చేంజ్ చూడండి ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ కామన్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది నాకు? 3, ఇక్కడ
4/x, ఇక్కడ 5/x². అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ h4 ఏంటి, ఇక్కడ x³ కదా, x³ కామన్ తీయండి. ఇక్కడ ఏం మిగులుతుంది నాకు 2 ప్లస్ x³ కామన్ తీసి ఇక్కడికి ఏముంది నాకు ఒక ఎక్సే కదా, కాబట్టి ఏమవుతుంది నాకు 3/x² మైనస్ 7/x³. సో x²కి ఒక x² క్యాన్సిల్ అవుతుంది, ఒక x మిగులుతుంది. ఇంకా నాకు లిమిట్ ఇన్ఫినిటీ పెట్టేసేయండి. 3 + 4/∞. 4/∞ ఎంత, ఎనీథింగ్ ఇన్ఫినిటీ ఎంత, ఎనీథింగ్ ఇన్ఫినిటీ ఎంత, 1/0 అంటే ఇన్ఫినిటీ, 1/∞ అంటే 0. సో 0/∞ ఇంటూ 2 + 0 మైనస్ 0. సో ఇక్కడ ఎనీవే ఇన్ఫినిటీ ఉంది కదా, ఎనీథింగ్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఇస్ 0. ఆన్సర్ ఇస్ 0. ఓకే, చూడండి. అదేవిధంగా ఇంకొక మోడల్ ఉంది, ఇంకొక మోడల్ ఉంది, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అక్కడ స్పేస్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి చెప్తాను చూడండి. లిమిట్ x → ఇన్ఫినిటీ x² ప్లస్ 5x + 2 డివైడెడ్ బై 2x² మైనస్ 5x + 1. మళ్ళీ చెప్తున్నా చూడండి. లిమిట్ x → ఇన్ఫినిటీ ఉన్నప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ x కామన్ తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది నాకు, లిమిట్ x → ఇన్ఫినిటీ, లిమిట్ x → ఇన్ఫినిటీ, న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఎంత మనకి x² కామన్ తీసుకోండి. ఇక్కడ ఏం మిగులుతుంది నాకు 1 ప్లస్ ఆల్రెడీ ఒక x ఉంది, మన x² కామన్ చేస్తాం కదా, అప్పుడు ఏమొస్తుంది నాకు 5/x, ఇక్కడ 2/x² డివైడెడ్ బై, ఇక్కడ x² కామన్ తీసుకోండి, 2 మైనస్ 5/x ప్లస్ 1/x². ఎందుకు ఇలా కామన్ చేస్తామంటే ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ఇన్ఫినిటీని యాడ్ చేయడం కష్టం. సో కాబట్టి ఏం చేస్తామంటే మనము ఇన్ఫినిటీని కామన్ తీసుకునేస్తాం అనుకో, అప్పుడు డినామినేటర్లోకి ఇన్ఫినిటీ అవుతుంది. సో ఎనీథింగ్ ఇన్ఫినిటీ ఏమవుతుంది నాకు 0 వచ్చేస్తుంది. సో 0తో మనం క్యాలిక్యులేషన్ చేసుకుని ఈజీ కాబట్టి నార్మల్ ఎక్స్లో ఉండేదాన్ని ఏం చేస్తామంటే హైయెస్ట్ పవర్ని కామన్ తీసుకుంటాం, అప్పుడు మనకి డినామినేటర్లోకి వెళ్తుంది ఇన్ఫినిటీ అనేది. ఓకే, ఇప్పుడు చూడండి x² క్యాన్సిల్. ఇప్పుడు లిమిట్ రన్ చేయండి. 1 ప్లస్ 5/x బదులు ఏం పెట్టాలి నేను, ఇన్ఫినిటీ, ఎనీథింగ్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఎంత 0. సో 1 + 0 + 0 బై 2 - 0 + 0. సో ఆన్సర్ ఈస్ 1/2. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. లిమిట్ x → ఇన్ఫినిటీ 8 mod x ప్లస్ 3x డివైడెడ్ బై 3 mod x మైనస్ 2x. ఇప్పుడు mod x అంటే ఏంటి, ప్లస్ x కావచ్చు మైనస్ x కావచ్చు. mod x అంటే ఏంటి నాకు, ప్లస్ x కావచ్చు. ఎప్పుడు ప్లస్ x అవుతుంది, x కానీ పాజిటివ్ రీజన్లో ఉంటాయి. mod x అంటే ఏంటి, మైనస్ x, ఎప్పుడు x కానీ నెగిటివ్ రీజన్లో ఉంటాయి. ఇప్పుడు లిమిట్ x → ఇన్ఫినిటీ అనేది పాజిటివ్ రీజన్ నెగిటివ్ రీజనా, లిమిట్ x → ఇన్ఫినిటీ అంటే పాజిటివ్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి సో వెన్ ఇట్ రాయాలి, when x tends to infinity, that means x is greater than 0, so therefore mod x should be equal to plus x. ఇలా రాయాలి. సో అప్పుడు ఏమవుతుంది నాకు, లిమిట్ x tends to infinity 8x plus 3x by 3x minus 2x అంటే 11x by x అంటే ఆన్సర్ ఇస్ 11. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా వాల్యూ పెట్టుకోండి, డైరెక్ట్ వాల్యూ పెట్టి చెక్ చేయండి. 2 - 2 ఎంత 0, 1/0 ఎంత అన్డిఫైన్, 2² 4, 4 - 4 ఎంత 0, ఎనీథింగ్ బై 0 ఎంత అన్డిఫైన్. సో ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఏం ఫాము, ఇండిటర్మినేట్ ఫామ్. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఏం ఫాము, ఇండిటర్మినేట్ ఫామ్. సో కాబట్టి దీన్ని వీ హ్యావ్ టు డూ ఫ్యాక్టరైజేషన్. చూడండి ఇక్కడ లిమిట్ x → 2 1/x - 2 మైనస్ 4/x² - 4 ఎట్లా రాసుకోవచ్చు నేను, x - 2 × x + 2 రాసుకోవచ్చు కదా. x² - 4ని x - 2 × x + 2 రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఓవరాల్గా ఒక x - 2 కామన్ తీసుకుంటాను చూడండి. 1/x - 2 కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది నాకు 1, ఇక్కడ x - 2 కామన్ చేసి ఇక్కడ మిగిలేదు నాకు 4/x + 2. సో 1/x - 2 ఇంటూ x + 2 × 1 x + 2 minus 4/x + 2. So 1/x - 2 into x - 2/x + 2.
సో x - 2 క్యాన్సల్, ఇంకా మిగిలింది మనకి లిమిట్ x టెన్స్ టు 0 1/x + 2. ఇప్పుడు 2 పెట్టండి, 2 + 2 ఎంత నాకు 4. ద ఆన్సర్ ఈస్ 1/4. సో కాబట్టి డైరెక్ట్గా పెట్టినప్పుడు మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ఇండిపెండెంట్ ఫామ్ వస్తే మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేసుకుంటాం లేదా రేషనలైజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిమిట్ x టెన్స్ టు 0 e⁻x - 1 బై √1 + x - 1. ఇలా √1 + x ఇలా వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మీకు గుర్తు రావాల్సిన స్టెప్ ఏంటంటే రేషనలైజేషన్. ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా వాల్యూ పెట్టుకోండి. ఓకే, వాల్యూ పెట్టి చెక్ చేసుకోండి. e⁻0 ఎంత, ఎనీథింగ్ పవర్ 0 1, 1 - 1 0. సో న్యూమరేటర్ ఆన్సర్ ఏమొచ్చింది నాకు 0. కింద 1 + 0 ఎంత 1, 1 - 1 ఎంత నాకు 0. సో 0/0 కదా, అంటే ఏం ఫాము. కాబట్టి ఏం చేయాలి, ఇదర్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ రేషనలైజేషన్ ఆర్ ఫార్ములా. ఇక్కడ నాకు ఫ్యాక్టరైజేషన్ వీలు కాదు కాబట్టి ఏం చేస్తాను, రేషనలైజేషన్ చేసుకుంటా. ఓకే, సో ఇంటూ √1 + x + 1 బై √1 + x + 1. ఓకే, ఇప్పుడు చూడండి, e⁻x - 1 ఇంటూ √1 + x + 1 బై a - b ఇంటూ a + b. a - b ఇంటూ a + b ఫార్ములా a² - b², అంటే a² - b². స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో లిమిట్ x టెన్స్ టు 0, లిమిట్ x టెన్స్ టు 0 e⁻x - 1 ఇంటూ √1 + x + 1 బై 1 + x - 1. ఈ -1 + x క్యాన్సిల్, మిగిలింది మనకి లిమిట్ x టెన్స్ టు 0 e⁻x - 1/x ఇంటూ √1 + x + 1. ఈ వాల్యూ ఎంత 1. వెరీ గుడ్. ఇక్కడ ఎక్స్బుల్ ఏం పెట్టాలి, నేను 0 పెట్టేసాను కదా. సో 1 + 0 ఎంత 1, 1 + 1 2. సో 1 ఇంటూ 2 ఆన్సర్ ఇస్ 2. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. √1 + 0 1 కదా, 1 + 0 అంటే 1, √1 అంటే 1, 1 + 1 2. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫార్ములా చెప్పి మళ్ళీ చెప్తాను చూడండి. లిమిట్ x టెన్స్ టు 0 e⁻x - 1/x అంటే ఆన్సర్ వచ్చి 1. అదే లిమిట్ x టెన్స్ టు 0 a⁻x - 1/x అంటే ఆన్సర్ ఏంటి, log a టు ద బేస్ c కదా. ఈ అంటే 1 వస్తుంది, a⁻x అంటే ఏమొస్తుంది నాకు log a టు ద బేస్ c. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, లిమిట్ x టెన్స్ టు 0 a⁻x - 1 బై b⁻x - 1. డైరెక్ట్గా వాల్యూ పెడితే 1 - 1, a⁻0 ఎంత 1, 1 - 1 ఎంత 0, b⁻0 ఎంత 1, 1 - 1 ఎంత 0. 0/0 ఏం ఫామ్, ఇండిపెండెంట్ ఫామ్. కాబట్టి ఏం చేయాలి నేను, సో ఫార్ములా వచ్చే విధంగా తెప్పించుకుంటాను. అంటే నాకు కింద x కావాలి కాబట్టి మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ x ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుంది నాకు a⁻x - 1/x బై b⁻x - 1/x. సో ఈ ఆన్సర్ ఎంత, log a టు ద బేస్ c. ఈ ఆన్సర్ ఎంత, log b టు ద బేస్ c. అంటే ఆన్సర్ వచ్చి log a బై log b, log a టు ద బేస్ b. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో చూడండి, అంటే ఇది నేర్చుకుంటే మనకి లిమిట్స్లో ఒక క్వశ్చన్ కూడా ఇంకా బయట పోదన్నమాట. లిమిట్ x టెన్స్ టు 0 3⁻x - 1 బై √1 + x - 1. సో ఇది కూడా 0/0 ఫామ్ వస్తుంది. ఇందాకే చెప్పాను, ఇలా రూట్ కనిపిస్తే కళ్ళు మూసుకుని ఏం చేయాలని చెప్పాను, రేషనలైజేషన్ చేసుకోవాలి. ఓకే, కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుని కదా, కళ్ళు తెరుచుకొని చేయండి. ఓకే, కళ్ళు మూసుకొని వేరే వాళ్ళ పేపర్లు రాస్తే పోతారు. సో చూడప్పుడు 3⁻x - 1 ఇంటూ √1 + x + 1 బై a - b ఇంటూ a + b. a - b ఇంటూ a + b ఏమవుతుంది నాకు, a² - b². సో √1 + x హోల్ స్క్వేర్ -1². లిమిట్ x టెన్స్ టు 0. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 3⁻x - 1 ఇంటూ √1 + x + 1 బై 1 + x - 1. 1 1 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది నాకు x. సో ఓకే, ఇప్పుడు చూడండి,
లిమిట్ ఎక్స్ టెన్స్ 0 3 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఏమవుద్ది లిమిట్ ఎక్స్ టెన్స్ 0 3 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఏమవుద్ది లిమిట్ ఎక్స్ టెన్స్ 0 3 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఏమవుద్ది లాగ్ ఏ టు ద బేస్ బి కదా సో లాగ్ 3 ఈ వస్తే 1 వస్తుంది ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అని ఇందాక చెప్పాం కదా ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొస్తుంది నాకు లాగ్ ఏ ఇక్కడ 3 పవర్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఏమొస్తుంది నాకు లాగ్ 3 ఓకే లాగ్ 3 ఇంటూ ఇక్కడ 0 పెట్టండి 1 ప్లస్ 0 అంటే 1 1 ప్లస్ 1 2 అంటే 2 లాగ్ 3 2 పైకి వెళ్తే లాగ్ 9 కూడా రాసుకోవచ్చు ఇది లాగ్ సపరేట్ ఓకే నెక్స్ట్ చూడండి ఇంకా ఇది కూడా ఈజీ క్వశ్చన్ ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ అంటే పాజిటివ్ రీజన్ నెగిటివ్ రీజనా పాజిటివ్ రీజన్గా 0 ప్లస్ అప్పుడు mod x ఎలా తీసుకోవాలి మనం సో mod x కెన్ బి రిటన్ యాస్ ప్లస్ ఎక్స్ అంతే కదా mod x మనకి పాజిటివ్ రీజన్లో ప్లస్ ఎక్స్ అవుతుంది నెగిటివ్ రీజన్లో మైనస్ ఎక్స్ అవుతుంది కాబట్టి సో ఐ విల్ టేక్ ప్లస్ ఎక్స్ ఓకే సో అప్పుడు ఏమవుతుంది నాకు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 2x బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 x క్యాన్సిల్ సో 2 ప్లస్ 0 ప్లస్ 1 ఆన్సర్ ఈస్ 3 ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఎక్స్ టెన్స్ ఇన్ఫినిటీ కదా ఎక్స్ టెన్స్ ఇన్ఫినిటీ అంటే ఏం రీజను టువార్డ్స్ పాజిటివ్ రీజనే మైనస్ ఇన్ఫినిటీ అంటే అప్పుడు నెగిటివ్ రీజన్ సో అప్పుడు mod x ఎలా రాసుకోవచ్చు నేను mod x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ రాసుకుంటా సో ఐ విల్ రీరైట్ ద క్వశ్చన్ యాజ్ 8x ప్లస్ 3x బై 3x మైనస్ 2x 11x బై ఎక్స్ ఆన్సర్ ఇస్ 11 ఓకే నెక్స్ట్ సో తర్వాత శాండ్విచ్ థియరం ఉంది మనకి ఐ మీన్ ఐపీకి పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా కొంచెం లైక్ తెలుసుకోండి ఆల్రెడీ చెప్పాను క్లాస్లో కూడా చూడండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక లిమిట్ వాల్యూ కనుక్కోలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ sin x బేక్స్ మన వాల్యూ కనుక్కోలేదు కాబట్టి ఏం చేయొచ్చు అంటే నార్మల్గా sin x రేంజ్ ఏంటి ఒక సెకండ్ చూడండి ఇక్కడ ఇది ఎప్పుడు వాడచ్చు అని చెప్తాను చూడండి ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ లిమిట్ ఆఫ్ sin x కానీ ఈ sin xకి మనకు ఫార్ములా లేదు ఎలా కనుక్కోవచ్చు అంటే sin x రేంజ్ ఏంటి -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు sin x లెస్ దెన్ ఈక్వల్ టు 1 కదా సో కాబట్టి అలాగే చేసుకోవచ్చు ఇప్పుడు నేను sin x బేక్స్ కనుక్కోవాలనుకో లిమిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ sin x రేంజ్ రాసుకుంటా -1 లెస్ దెన్ ఈక్వల్ టు sin x ప్లస్ 1 సో నో డివైడింగ్ విత్ x ఆన్ బోత్ సైడ్స్ అంటే -1 బై x లెస్ దెన్ ఈక్వల్ టు sin x బై x లెస్ దెన్ ఈక్వల్ టు 1 బై x ఇప్పుడు దీనికి లిమిట్ కనుక్కుంటా దీనికి లిమిట్ కనుక్కుంటా ఈ రెండు లిమిట్స్ మధ్యలో వాల్యూ దానికి దీనికి వస్తుంది మరి లిమిట్ అంటే ఒక ఫంక్షన్కి మనకు లిమిట్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా కానీ ఫ్యాక్టరైజేషన్ కానీ రేషనలైజేషన్ కానీ ఇవేమీ అప్లికబుల్ కాకపోగా ఒక ఫంక్షన్ రేంజ్ ఉందనుకోండి sin x cos x రేంజ్ ఉన్నాయనుకోండి ఆ రేంజ్ రాసుకొని వాటికి లిమిట్స్ కనుక్కుంటే ఆ మధ్యలో ఫంక్షన్ లిమిట్ కూడా అదే వస్తుంది అనమాట ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి మీకు అర్థమవుతుంది ఓకే let f of x, g of x and h of x be real functions such that f of x less than g of x less than h of x అంటే g of x అనేది f of x కి h of x కి మధ్యలో ఉందన్నమాట చూడండి g of x అనేది మనకి f of x కి h of x కి మధ్యలో ఉంది now if you want to find limit of g of x at x is equal to a h of x f of x రెండు కూడా మనకి x is equal to a దగ్గర ఒక వాల్యూ ఉందన్నమాట అదే వాల్యూ g of x అవుతుంది అనమాట చూడండి f of x less than equal to g of x less than equal to h of x limit x tends to a f of x is equal to l అంటే ఈ పాయింట్ దగ్గర f of x వాల్యూ ఎంత మనకి l h of x వాల్యూ ఎంత మనకి l అప్పుడు ఆటోమేటిక్గా g of x వాల్యూ కూడా ఏమవుతుందంటే మనకి l శాండ్విచ్ థీరం శాండ్విచ్ అంటే ఏంటి రెండు బ్రెడ్ పీసెస్ మధ్యలో శాండ్విచ్ ఉంటుందన్నమాట సో అలాగనమాట అట్లాగా g of x అనేది f of x కి h of x మధ్యలో ఉంది కాబట్టి f of x వాల్యూ h of x వాల్యూ మధ్యలో g of x వాల్యూ అనమాట రైట్ థ్యాంక్ యూ సో తర్వాత కంటిన్యూ డిస్కస్ చేద్దాం